ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి టీటీడీ ప్రక్షాళనలో భాగంగా చైర్మన్ బిఆర్ నాయుడు మరో అడుగు ముందుకేసి స్విమ్స్ పద్మావతి వైద్యశాలలోని మెడికల్ షాపును స్విమ్స్ యాజమాన్యమే నిర్వహించనున్నట్లు నిర్ణయం తీసుకున్నారు. తిరుపతి పద్మావతి ఆసుపత్రి వద్ద గత 6 ఏళ్లుగా మెడికల్ షాపు నిర్వహణను వైసీపీ ప్రభుత్వం తనకు అనుకూలంగా ఉన్న ఓ కార్యకర్తకు నామినేషన్ పద్ధతిలో కేటాయించింది. ఒక నెలకు 30 లక్షల రూపాయలు అద్దె పలుకుతున్న ఈ మెడికల్ షాపుకు కేవలం నెలకు 65,000 రూపాయలు మాత్రమే చెల్లించేలా నామినేషన్ పద్ధతిలో మెడికల్ షాపును తమ అనుచరులకు అప్పటి వైసీపీ ప్రభుత్వం కట్టబెట్టింది. దీని ద్వారా కొన్ని కోట్ల రూపాయల ఆదాయాన్ని స్విమ్స్ ఆసుపత్రి కోల్పోయింది. పైగా టెండర్ గడువు ముగిసిపోయి 3 మాసాలు కావస్తున్నప్పటికీ ఈ షాపును ఇంకా ఖాళీ చేయకుండా వైసీపీ అనుచరులు కొనసాగిస్తున్నారు. దీనిపై తాజాగా స్విమ్స్ ఆసుపత్రి మెడికల్ షాప్ నిర్వహణ కోసం టెండర్లు ఆగస్టు నెలలో నిర్వహించింది. ఇందులో ఎక్కువ ధరకు కోట్ చేసిన టెండర్దారుగా ఇన్నోవేటివ్ ఫార్మాక్యూటికల్ కంపెనీ మొదటి అర్హత సాధించింది. నెలకు 27 లక్షల రూపాయల అద్దెను చెల్లించేలా ఈ కంపెనీ ముందుకు వచ్చింది. అయితే వైసీపీ అనుచరుల నుండి ఈ మెడికల్ షాపును ఖాళీ చేయించకుండా కొత్తగా టెండర్ పాడుకున్న సంస్థకు దుకాణాన్ని అప్పగించకుండా కొంతమంది పెద్దలు తెర వెనుక రాజకీయం నడిపారు. ఇవన్నీ గమనించిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు పూర్తి వివరాలు తెప్పించుకొని స్విమ్స్ ఆసుపత్రి డైరెక్టర్తో పాటు టీటీడీ బోర్డు సభ్యులతో కూడా చర్చించారు. స్వయంగా స్విమ్స్ ఆసుపత్రి యాజమాన్యం నిర్వహించాల్సిన ఈ మెడికల్ షాపును ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆసుపత్రి యాజమాన్యానికి చురకలంటించారు. నిర్వహించిన టెండర్లను రద్దు చేయాలని అధికారులను ఆదేశించారు. మెడికల్ షాప్ నిర్వహణ కోసం స్విమ్స్ ఆసుపత్రి యాజమాన్యం తగిన సిబ్బందిని నియమించుకొని స్వయంగా మెడికల్ షాపును నిర్వహించాలని చైర్మన్ ఆదేశించారు. ఇందుకోసం అవసరమైన నిధులను పాలక మండలిలో చర్చించి విడుదల చేస్తామని, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటు వ్యక్తులకు, రాజకీయ పార్టీల అనుచరులకు అవకాశం లేకుండా స్విమ్స్ ఆసుపత్రికి వచ్చే పేషెంట్లకు ఆసరాగా నిలబడి నాణ్యమైన మందులను అందించేందుకు చర్యలు తీసుకోవాలని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధికారులను ఆదేశించారు. 2 వారాల్లోగా ఈ పద్మావతి ఆసుపత్రి వద్ద ఏర్పాటు చేసిన మెడికల్ షాప్ స్విమ్స్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పేద రోగులు స్విమ్స్ హాస్పిటల్కు వస్తుంటారో వారికి అందరికీ కూడా సరసమైన ధరలకి నాణ్యమైనటువంటి మందులు ఇచ్చేటువంటి వెసులుబాటు ఉంటుంది. ఆ దిశగా చర్యలు తీసుకోమని చెప్పి చంద్రబాబు గారు ఆదేశించడం, వెనువెంటనే గౌరవ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు గారు ఆయన వచ్చిన తర్వాత కొండ మీద కానీ ఏదైతే దేవస్థానం పరిధిలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ అన్నిటి మీద కూడా దృష్టి పెట్టి ప్రక్షాళన చేస్తూ ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తూ ఈరోజు స్విమ్స్ హాస్పిటల్లో కూడా మెడికల్ షాపును ఏదైతే వైసీపీ పీరియడ్లో ఉన్నటువంటి మెడికల్ షాపు దాదాపు 3 నెలలు కాల పరిమితి కూడా దాటిపోయింది. ఇంకా ఆ స్విమ్స్లో ఉన్నటువంటి మెడికల్ షాపుని హ్యాండ్ ఓవర్ చేసుకోలేదు స్విమ్స్ అధికారులు. వెంటనే స్పందించి వాటిని స్విమ్స్ హాస్పిటల్లో అధికారులు హ్యాండ్ ఓవర్ చేసుకొని స్విమ్స్ ఆధ్వర్యంలోనే కూడా నడిపించాలని చెప్పి చెప్పడం జరిగింది. దానికి కావాల్సినటువంటి నిధులన్నింటినీ కూడా దేవస్థానం అందిస్తుందని వెంటనే చర్యలు తీసుకునే దిశగా బిఆర్ నాయుడు గారు చేస్తున్నటువంటి ప్రయత్నం చాలా అభినందనీయం.